మహాభారతం పార్ట్ 3ని ఇప్పుడు చెప్పుకుందాం. భరతుడి పేరు మీదుగానే భారతదేశం అనే పేరు మన దేశానికి వచ్చింది. అతడి మనవడైన హస్తి పేరు మీదుగానే హస్తినాపురం వచ్చింది. ఈ హస్తినాపురమే అప్పటి కౌరవుల రాజధాని. నేటికి కూడా మన భారతదేశానికి హస్తినాపురమే రాజధాని. కానీ మనం దాన్ని ఇప్పుడు న్యూఢిల్లీ అని పేరు మార్చుకుందాం. ఇప్పటి వరకు పోయిన వీడియోలో తెలుసుకున్నాం. ఇక ముందు కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. హస్తి మనోడు కురు. ఈ కురు పేరు మీదుగానే కురు వంశం వచ్చింది. కురు మనవడికి ముని మనవడే ప్రదీపుడు. ప్రదీపుడు ఇప్పుడు కురు వంశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం కొంతసేపు పక్క పెడదాం. మహామహితాత్మ అయిన భీష్మ పితామహుడి జన్మం గురించి ముందుగా తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనేక యజ్ఞయాగాలు చేసి బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు, కోరికలన్నీ త్యజించి. అలా ఒకరోజు మహాభిషుడు బ్రహ్మలోకంలో ఉన్న సమయంలోనే బ్రహ్మ దేవతలందరికీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి అతి సౌందర్యవతి, ముగ్ధ మనోహరవతి, శ్వేతవర్ణ వస్త్రంలో ధవలవర్ణ శరీరంతో మెరుస్తూ ఉన్న గంగాదేవి కూడా వస్తుంది. ఆ గంగాదేవిని చూసిన మహాభిషుడు ఆమె అందానికి, ఆమె సౌందర్యానికి, ఆమె కేశాలకు అణువణువు ఆమె సౌందర్యాన్ని చూసి మోహితుడైపోతాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభిషుని దగ్గరికి వచ్చి, కోరికలన్నీ త్యజించి బ్రహ్మలోకానికి వచ్చా అని చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? నువ్వు భూలోకంలో మనిషిగా జన్మిత్తు కాక అని బ్రహ్మదేవుడు మహాభిషునికి శాపం పెడతాడు. అక్కడ జరిగింది మొత్తం గమనించిన మహాభిషుడు తన తప్పును తెలుసుకొని వెంటనే బ్రహ్మదేవుడి పాదాలపైన పడి శాపానికి విమోచనాన్ని కలిగించాలి అని కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు, ఈ శాపాన్ని నేను తొలగించలేను, కానీ నువ్వు ఏదైనా కోరిక కోరుకుంటే దాన్ని తీర్చగలను అంటాడు. ఇక వెంటనే మహాభిషుడు ఎంతో గొప్పవాడు, సకల ధర్మాలు తెలిసినవాడు, ఏమాత్రం పాపం చెయ్యని కురు వంశానికి చెందిన ప్రదీపుడి కడుపులో పుట్టించవలసిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. ఇక అక్కడ జరిగిన విషయాన్ని మొత్తాన్ని చూసిన గంగాదేవి, ఇదంతా నా వల్లే జరిగింది, నేను అక్కడికి వెళ్ళడం వల్లే మహాభిషుడు నన్ను చూసి మోహించాడు అని బాధపడుతూ వెళ్తుంది. గంగాదేవి కూడా మహాభిషుడిని ఇష్టపడుతుంది. అలా మహాభిషుడికి వచ్చిన శాపానికి గంగాదేవి పశ్చాత్తాపంతో వెనుతిరిగి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో గంగాదేవి దగ్గరికి దేవతా స్వరూపాలైన అష్టవసులు వచ్చి వారికి జరిగిన ఒక విషయాన్ని మొత్తాన్ని గంగాదేవికి చెప్పడం మొదలు పెడతారు. పూర్వం ఒకరోజు వశిష్ఠ మహర్షి అష్టవసువులందరినీ తమ ఇంట్లో ఆతిథ్యానికి ఆహ్వానిస్తాడు. అలా అష్టవసువులందరూ వశిష్ఠ మహర్షి ఆతిథ్యానికి వెళ్ళినప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరున్న కామధేను సంతతికి చెందిన సబల అనే ఒక గోవును పిలిచి ఈ అష్టవసులకి కావలసిన ఆహారాన్నంతటినీ సిద్ధం చేయాల్సిందిగా సబలకు చెప్తాడు. వెంటనే సబల వారికి కావలసిన పంచభక్ష పరమాన్నాలన్నిటినీ, బ్రాహ్మణ్ణు తినగలిగిన అన్నిటినీ, ఈ ప్రపంచంలో ఉన్న రుచులన్నిటినీ కూడా సబల సిద్ధం చేసి ఇస్తుంది. అది చూసిన 8 అష్టవసువులు కూడా సబలను మాకు ఇచ్చివేయమని వశిష్ఠ మహర్షిని అడుగుతారు. దానికి వశిష్ఠ మహర్షి అంగీకరించాడు. అలా ఆ రోజు రాత్రి సమయంలో వశిష్ఠ మహర్షి నిద్రిస్తున్నప్పుడు 8వ వసువు అయిన ప్రభాసుడు మిగిలిన వసువులందరికీ కూడా చెప్పి సబలను దొంగతనం చేయడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సబలని దొంగతనం చేసుకొని వచ్చేస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం గోవుల మందలో లేని సబల కోసం వశిష్ఠ మహర్షి ఎంతో ఆలోచించి ఇక చివరికి తన మనోనేత్రంతో ఏం జరిగిందో విషయాన్నంతటినీ తెలుసుకొని అష్టవసుల దగ్గరికి వశిష్ఠ మహర్షి వెళ్తాడు. అక్కడే ఉన్న సబలను చూసి మొత్తం విషయాన్ని నిర్ధారణ చేసుకొని వెంటనే పక్కనున్న అష్టవసువులని ఈ విధంగా శాపం పెడతాడు. మీరు భూలోకంలో మానవులుగా జన్మించి మానవులు పడే అష్ట కష్టాలన్నీ పడుదురు కాక అని శాపం పెడతాడు. వారు చేసిన తప్పుని తెలుసుకున్న అష్టవసువులందరూ
వశిష్ఠుని పాదాలపైన పడి శాపానికి విమోచనాన్ని అడుగుతారు. పాపం తెలియక చేశారు అని అనుకున్న వశిష్ఠ మహర్షి, మీరు పుట్టగానే మరణిద్దురు, 7 మాత్రం పుట్టిన వెంటనే మరణిస్తారు. కానీ ఈ పాపానికి మిమ్మల్ని ఉసిగొల్పినవాడు, ఈ పాపంలో ప్రధాన సూత్రధారి అయిన ప్రభాసుడు మాత్రం పూర్ణాయుష్మంతుడై ఎన్నో అష్ట కష్టాలు అనుభవించి తన ముందే తన వాళ్ళు తన పరివారం అంతా నశించిపోతుంటే చూసి బాధతోటి కుళ్ళి కుషించి నశించిపోతాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి 8వ వసువు అయిన ప్రభాసుడికి శాపం విధిస్తాడు. ఈ జరిగిన విషయాన్నంతటినీ కూడా 8 వసువులు గంగాదేవికి చెప్తారు. అమ్మా, మేము నీ గర్భాన జన్మించాలి అనుకుంటున్నాం. ఈ శాప విమోచనం కరగాలి అంటే ఎంతో గొప్పదైన తల్లి గర్భంలో జన్మించాలి. నీకంటే గొప్పవాళ్ళు ఈ భూలోకంలో ఎవరుంటారు తల్లి? నీవు ప్రదీపుడు కడుపులో శంతనుడుగా పుట్టబోతున్న మహాభిషుడు ఇద్దరూ వివాహం చేసుకొని మమ్ముల్ని మీ గర్భాన ధరించాలి అని కోరుకుంటారు. దానికి గంగాదేవి అంగీకరిస్తుంది. గంగాదేవి కూడా మహాభిషుని ఇష్టపడుతుంది కాబట్టి మహాభిషుని వివాహం చేసుకోవడం కోసం అంగీకరిస్తుంది. ఇక మాది ఇంకో కోరిక తల్లి అని చెప్పి అష్టవసులు గంగాదేవిని మళ్ళీ అడుగుతారు. ఏంటి మీ ఇంకొక కోరిక అని గంగాదేవి అంటుంది. వెంటనే మేము పుట్టగానే నువ్వు మమ్మల్ని నీ గర్భంలో కలిపేసుకోవాలి తల్లి, ఇదే మా ఇంకొక కోరిక అని 7 వసువులు గంగాదేవిని ప్రార్థిస్తారు. దానికి గంగాదేవి అంగీకరిస్తుంది. అలా కొన్నాళ్ల తర్వాత కురువంశానికి చెందిన ప్రదీపుడికి అతడి భార్యకి మహాభిషుడు శంతనుడిగా జన్మిస్తారు. శంతనుడు చిన్నతనం నుంచి సకల యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటాడు. రాజనీతి శాస్త్రంతో సహా రాజుకు కావలసిన విద్యలన్నిటినీ కూడా ఎంతో చాకచక్యంగా తెలివిగా, చెప్పాలి అంటే నెంబర్ 1 స్టూడెంట్ అలా నేర్చుకుంటాడు. శంతనుడికి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చిన సమయంలో ఒకరోజు అలా గంగా తీరానికి విహారానికి వెళ్తాడు. గంగా తీరంలో విహారం వేస్తున్న సమయంలో అతనికి ముగ్ధ మనోహరవతి అయిన ధవలవర్ణంతో మెరుస్తూ ధవలవర్ణ శరీరంతో పొడవాటి కురులతో ఎంతో సౌందర్యవతి అయిన స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీయే గంగాదేవి. గంగాదేవి దగ్గరికి వెళ్ళి శంతనుడు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా అంటాడు. దానికి గంగాదేవి అంగీకరిస్తుంది. కానీ ఒక షరతు పెడుతుంది. ఏ రోజైతే నువ్వు నన్ను ఇదేమిటి అని ప్రశ్నిస్తావో, అంటే ఏ రోజైతే నేను చేసే పనిని ఆటంకపరుస్తావో ఆ రోజు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. ఎప్పటి వరకైతే నువ్వు నన్ను ప్రశ్నించవో అప్పటి వరకే నేను నీతో ఉంటా అని గంగాదేవి శంతనుడిని అంటుంది. అలా శంతనుడు గంగాదేవి చెప్పిన మాటకి అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. వారిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మొదటి ఏడాదిలోనే ఒక బిడ్డ జన్మిస్తుంది. కానీ గంగాదేవి ఆ మగ బిడ్డని తీసుకుని వెళ్ళి గంగలో కలిపేస్తుంది. అలా 2వ ఏడాది ఇంకొక మగ బిడ్డ జన్మిస్తాడు. గంగాదేవి ఆ బిడ్డను కూడా గంగలో కలిపేస్తుంది. గంగాదేవి ఎందుకు ఇలా చేస్తుందో శంతనుడికి అర్థం కాదు. గంగాదేవిని వెళ్ళి అడుగుదామంటే ఏ రోజైతే నన్ను క్వశ్చన్ చేస్తావో ఆ రోజు నేను వెళ్ళిపోతా అని చెప్తుంది కదా. ఏమి చేయాలో శంతనుడికి అర్థం కావు. అలా 3వ బిడ్డ 4వ బిడ్డ 7 బిడ్డల్ని కూడా 7 ఏళ్లలో పుట్టిన 7 బిడ్డల్ని కూడా గంగాదేవి గంగలో కలిపేస్తుంది. ఇక శంతనుడి పరిస్థితి మరీ దయనీయంగా అవుతుంది. పుట్టిన బిడ్డని పుట్టినట్లే గంగలో కలిపేస్తుంది. పుత్ర శోకంతో శంతనుడు కుళ్ళి కుషించి కుమిలిపోతూ ఉంటాడు. వెళ్ళి గంగాదేవిని అడుగుదామంటే ఆమె మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. ఒకవేళ అడిగితే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఏం చేయాలని బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే ఒక బిడ్డకు జన్మనిస్తుంది గంగాదేవి. ఆ బిడ్డని కూడా గంగలో కలపడానికి తీసుకొని వెళ్తుంది. ఇక భరించలేని శంతనుడు గంగాదేవి చెయ్యి పట్టుకొని ఆపుతాడు. ఏం చేస్తున్నావు నువ్వు? పుట్టిన బిడ్డని పుట్టినట్టే గంగలో కలిపేస్తున్నావు. అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడైనా కన్న తల్లి బిడ్డల్ని గంగలో కలపాలనుకుంటుందా అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి జరిగిన విషయం అంతా చెప్తుంది. వీళ్ళు అష్టవసువులు అని అష్టవసువుల కథ అంతా చెప్తుంది. ఇక 8వ వాడు పూర్ణాయుష్కుడు కాబట్టి ఈ 8వ బిడ్డని నేను గంగలో కలపను. కానీ నువ్వు నన్ను ఈరోజు ప్రశ్నించావు కాబట్టి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతూ ఈ బిడ్డను కూడా తీసుకొని పోతాను. ఇప్పుడు ఈ బిడ్డ చాలా చిన్నవాడు, తల్లి అవసరం ఉంది కాబట్టి ఈ బిడ్డని నాతో తీసుకొని వెళ్ళి
అన్ని విద్యలు నేర్పించి తర్వాత నీకు అప్పగిస్తాను అని చెప్తుంది. అదే సమయంలో ఆ బిడ్డకి దేవవ్రతుడు అని నామకరణం కూడా చేస్తారు. ఇక దేవవ్రతుణ్ణి తీసుకొని గంగాదేవి అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. గంగాదేవి వెళ్ళిపోయింది. ఒక్కగానొక్క కుమారుడైన దేవవ్రతుడు కూడా వెళ్ళిపోవడంతో శంతనుడు బాధతో తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతాడు. ఎంతో కాలం తన కుమారుడు భార్య గంగాదేవి తలుపులతోటే చిక్కి శల్యమైపోతాడు. అలా కొన్నాళ్ల తర్వాత శంతనుడు మళ్ళీ గంగా తీరానికి విహారానికి వెళ్తాడు. ఆ సమయంలో గంగానది ప్రవాహానికి ఎదురుగా ఆనకట్ట కట్టడం చూస్తాడు. ఆహా, ఏమిటి విచిత్రం! ప్రవాహానికి ఎదురుగా ఆనకట్ట కట్టడమా? ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు దీన్ని కడుతున్నారు అని శంతనుడు చుట్టుపక్కలంతా పరికించి చూస్తాడు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు తన బాణాలతోటి ఆనకట్ట కడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించిన శంతనుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, ఆహా కుమారా, ఎవరు నువ్వు? ఇంత చాకచక్యంతోటి, ఇంత తెలివితోటి, ఇంత చిన్న వయసులో ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట కడుతున్నావు. ఇది ఎలా సాధ్యపడింది నీకు అని అడుగుతాడు. ఆ సమయంలో ఆ చిన్న బాలుడి వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, ప్రభు అని. వెంటనే శంతనుడు ఆ చిన్న బాలుడి వెనకకి తిరిగి చూడగా అక్కడ గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. ప్రభు, ఈ కుమారుడు మీకు నాకు కలిసి పుట్టిన దేవవ్రతుడు. దేవవ్రతుడు సకల కళా వల్లభుడు. వశిష్ఠ మహర్షి దగ్గర, శుక్రుడు, బృహస్పతి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇక ఈ బిడ్డ మీకు నాకు కలిసి పుట్టిన బిడ్డ దేవవ్రతుడు. దేవవ్రతుడు వశిష్ఠ మహర్షి దగ్గర శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఇక పరశురాముడి దగ్గర అష్ట విద్యలు నేర్చుకున్నాడు. సకల గుణాభిరాముడు మన బిడ్డ, సకల కళావల్లభుడు మన బిడ్డ. మన బిడ్డకి రానిదంటూ ఏమీ లేదు. మన బిడ్డని పెద్దవాణ్ణి చేశాను, అన్ని విద్యల్లోని కూడా మేటిని చేశాను. ఇక మన బిడ్డను మీకు అప్పగించేస్తున్నాను అని చెప్పి గంగాదేవి దేవవ్రతుణ్ణి శంతనుడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గంగాదేవి శాశ్వతంగా శంతనుడిని వదిలి వెళ్ళిపోతుంది. దేవవ్రతుణ్ణి తీసుకొని శంతనుడు హస్తినాకి పోయి పట్టాభిషేకం చేస్తాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత శంతనుడు దేవవ్రతుడికి సలహాదారుడిగా మాత్రమే ఉంటాడు, అంటే మంత్రిగా. అలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటాయి. దేవవ్రతుడు కూడా వయసులో పెద్దవాడు అయిపోతాడు, యుక్త వయసు వస్తుంది. మళ్ళీ శంతనుడు గంగా తీరానికి విహారానికి వెళ్తాడు. ఆ సమయంలో శంతనుడికి మరొక ముగ్ధ మనోహరవతి అయిన, శరీరంలోంచి ఎంతో సువాసన వెదజల్లుతున్న ఒక కన్య కనిపిస్తుంది. ఆ కన్యను చూడగానే మరొకసారి శంతనుడు ఒక రకమైన తన్మయత్వంతో మోహితుడై ఆ కన్యనే చూస్తూ ఉండిపోతాడు. ఆ కన్యని అనుసరించి ఆ కన్య ఉంటున్న గృహానికి కూడా వెళ్తాడు. అక్కడ ఉన్న తన తండ్రిని వెళ్ళి ఆ కన్యను నాకు ఇచ్చి వివాహం చేయాల్సిందిగా అని శంతనుడు కోరుకుంటాడు. ఇక శంతనుడికి ఆ కన్యకు వివాహం జరిగిందా లేదా, ఇక ముందు కథను తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.